జూన్ 4వ తారీఖు ఎప్పుడొస్తుందా అని అటు లీడర్లు ఇటు జనాలు కండ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే సస్పెన్స్ తోని అందరికీ బీపీలు పెరిగిపోతున్నాయి. ఇక కొంతమంది అయితే పోటీలు పడి బెట్టింగులు పెడుతున్నారు. ఎవ్వరు ఎటన్నా ఓన్లీ నాకేం సంబంధం లేదన్నట్టు మా రాజేష్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఓసారి పోయి చూద్దాం. టెన్షన్ తోని అటు ఇటు ఎట్లా తిరుగుతున్నాడో చూసిండ్రా? ఓ రాజేషు, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావా? రోజు ఇదే టెన్షన్ నాకు. ఈ వారం రోజుల నుంచి ఇంకెక్కువైంది. నీకే కాదు, పెద్ద పెద్ద లీడర్లు కూడా అట్లనే టెన్షన్ పడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమున్నది, గెలుస్తామా గెలవమా అనే టెన్షన్ ఉంటది కదా. ఏ ఊకోమా నువ్వు ఒకదాని. నాకు ఇక్కడ కడుపులంతా గడిబిడి అవుతుంటే నువ్వు లీడర్ల టెన్షన్ గురించి మాట్లాడతావేంది? అదేంటి, నీ కడుపు రాజకీయ నాయకుడి కడుపు లెక్క అట్లుబ్బింది? వామ్మో, అదే కదా నేను చెప్పేది. మరి తిన్నది అరుగుతలేదా? అబ్బా ఏందబ్బా అట్లా తిడుతున్నావు? ఇది తిట్టు కాదు, కడుపు గట్లు ఉబ్బింది, తిన్నది అరుగుతలేదా అని మామూలుగానే అడిగిన. అరుగుడు కాదు తల్లి, అమ్మా కుక్కలు మొరిగినట్టు కడుపు అంతా గడిబిడి గడిబిడి ఉన్నది. ఒకటే సౌండ్లు. అవునా, ఎందుకు అట్లా అవుతుంది? నిన్న ఫ్రెండ్స్ తోని పోయి చికెన్ బిర్యానీ ఇరుగా లాగిచ్చిన. అప్పటి సంది ఇట్లా ఉబ్బిపోయింది కడుపు, మస్తు అవస్థ పెడుతుంది. కానీ బిర్యానీ మాత్రం ఏమన్నానబ్బా, సూపర్ అంటే సూపర్ ఉన్నది. కానీ కడుపు నొప్పి. ఆ దిక్కు వల్ల బిర్యానీ తిన్నందుకే నీ కడుపు ఇట్లా ఉబ్బిపోయింది. నువ్వు ఒకదాని బిర్యానీ తింటే కడుపు ఉబ్బుతుందా? బిర్యానీ టేస్ట్ ఎట్లున్నది తెలుసా? దానికి అయి ఉండదు ఇది. కానీ నీ తలకాయ, ఆ చికెన్ బిర్యానీ ఎట్లా వండుతారో తెలుసా నీకు? జబర్దస్త్ వండినరబ్బా, లేకపోతే అంత టేస్ట్ ఎందుకు వస్తుంది? నీ అసొంటి అమాయకులు లొట్టలేసుకుంటూ తింటారు కాబట్టి వాళ్ళు కుళ్ళిపోయిన చికెన్ తోని పాసిపోయిన అన్నంతోని బిర్యానీలు చేసి సప్లై చేస్తురంట. తాల్తి నేను నమ్మ. ఆ రెస్టారెంట్ మస్తు పెద్దది, మంచి పేరున్నది తెలుసా, టేస్ట్ కూడా సూపర్ ఉన్నది. ఇది ఎందుకు వచ్చినారు? నీ ముఖం, నిన్న మొన్న హోటళ్లల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెక్ చేస్తే మొత్తం కుళ్ళిపోయిన చికెను, మాంసం, పాడైన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు దొరికినాయట. కొన్ని రెస్టారెంట్ల కిచెన్లు చూస్తే అచ్చం చెత్త కుప్ప లెక్కనే ఉన్నాయట. అటు చూడు ఒకసారి. చూసినావా? చిన్న చిన్న రెస్టారెంట్లు కాదు, సిటీలా పేరుపోయిన రెస్టారెంట్లు కూడా ఇట్లనే కస్టమర్లను మోసం చేస్తున్నాయట. అంట కుళ్ళిపోయిన చికెన్ తో చేసిన బిర్యానీ తిన్నానా నేను? సాల్తి తిన్నది ఎప్పుడో అరిగిపోయి ఉంటది కానీ ఇప్పటికన్నా సమజైందా? అమ్మో బుద్ధి వచ్చింది. ఇంకోసారి ఆ రెస్టారెంట్లోకి పోయి తినను తల్లి. వద్దా రెస్టారెంట్. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? డాక్టర్ అపాయింట్మెంట్ కోసమా? ఎంత కడుపు బరంగా నాకు కూడా ఆకలి అవుతుంది కదా, అందుకే ఆ హోటల్ నుంచి కాకుండా వేరే హోటల్ నుంచి ఏమైనా ఆర్డర్ పెడదామని చూస్తున్నా. ఇంత చెప్పినా నీకు బుద్ధే రాలే. నువ్వు ఆర్డర్ పెడితే వాళ్ళు అవే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తీసుకొస్తారు కదా. అమ్మో కరెక్టే కదా, అయితే ఆర్డర్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేయమంటావు మరి నన్ను? ఆ దిక్కు వాళ్ళ ఫుడ్ తినే కంటే మంచిగా ఇంట్లోనే ఉన్న కాడికి ఇంత వండుకొని 4 బుక్కలు నేను పానం అల్కగా ఉంటది. అంతే అంటావా? అయితే అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళెందుకు? అంటే నాకు వంట రాదు కదా, పెళ్ళయిందనుకో ఆమెనే వండి పెడుతుంది కదా, అప్పుడు ఈ లొల్లంత ఉండదు కదా, అందుకో. ఏదో ఒకటి ఏడుపో. అమ్మో ఈ ఉబ్బరం అయిపోతుందేమో. చూసిండ్రానుల్లా ఎవ్వరిని నమ్మేటట్టే లేదు. సిటీలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా గిసోంటి లట్కోర్ పనులకు ఎగబడ్డాయట. గా ఆఫీసర్లు అమాసకు పున్నానికి ఒకసారి చెక్ చేయకుండా 2-3 రోజులకు ఒకసారి ఆ రెస్టారెంట్ల పొంటి పోయి చెక్ చేస్తే వాళ్ళకు కొంచెం భయం అని ఉంటది. ఏమంటారు?